జయతు జయతు గుండుగల్లు సత్పురిదామ భక్తాగ్రేసరులారా మన గుండుగల్లు గ్రామమున వెలసిన ఆ శ్రీ కోదండరామభద్రస్వామివారి కరుణాకటాక్షములతో పుంగనూరు సంస్థాన ప్రభువులు శ్రీ వీరబసవ శంకర్రాయలుగారి ధర్మ నేతృత్వంలో ఈ ఏడాది రథోత్సవ మహోత్సవాలు కనుల పండువగా జరగనున్నాయి. ముఖ్యమైన ఉత్సవ విశేషాలు గమనించండి. ఏప్రిల్ 21 నుండి 22 వరకు గ్రామ భక్తుల ఆధ్వర్యంలో గ్రామదేవత అయిన ఆర్యంబదేవి మరియు బాట గంగమ్మదేవి దీపారాధనలు, ధ్వజారోహణముతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 24 శుక్రవారం మన సీతారాములవారి అత్యంత వేడుకైన కళ్యాణోత్సవం, రాత్రికి వైభవంగా గరుడోత్సవం జరుగుతాయి. ఏప్రిల్ 25 శనివారం ఈ ఉత్సవాలకే పెద్ద ఉత్సవం అయిన శ్రీ సీతారాములవారి బ్రహ్మరథోత్సవము కన్నుల పండువగా నిర్వహించబడును. అంతేకాకుండా ప్రతిరోజూ సింహవాహన, శేషవాహన, హనుమంత వాహన సేవలతో పాటు మధ్యాహ్నం స్వామివారి ఊరేగింపులు, రాత్రి బాణవేడుకలు, కీలుగుర్రాల నృత్యాలు భక్తులను అలరిస్తాయి. చివరిగా ఏప్రిల్ 29న వసంతోత్సవం, శయనోత్సవంతో ఈ వేడుకలు సంపూర్ణమవుతాయి. కావున భక్తులందరూ ఈ 10 రోజుల పాటు జరిగే దివ్య మహోత్సవాలలో పాల్గొని ఆ రఘురాముని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఇట్లు గుండుగల్లు గ్రామ భక్తాదులు. పలమనేరు తాలూకాలోని గంగవరం మండలంలో ఉన్న పవిత్ర గ్రామం గుండుగల్లు. ఈ గ్రామం ప్రకృతి అందాలతో నిండినదే కాకుండా అమ్మవారి కరుణతో ప్రసిద్ధి చెందిన స్థలం కూడా. ఈ గ్రామంలో వెలసిన శ్రీ ఆర్యాంబదేవి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో గ్రామదేవతగా అమ్మవారిని ఆరాధించేవారు. గ్రామాన్ని కాపాడే శక్తిగా ప్రతి ఇంటివారి మనసుల్లో ఆర్యాంబదేవి స్థానం సంపాదించింది. కాలక్రమేణా భక్తుల సహు అందమైన ఆలయంగా మారింది. అమ్మవారి విగ్రహం ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు. ప్రత్యేకంగా పండుగల సమయంలో ఆలయంలో జరిగే పూజలు, దీపారాధనలు భక్తుల మనసులను భక్తిరసంలో ముంచేస్తాయి. ప్రతి సంవత్సరం జరిగే జాతరలో దూరదూరాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. నెరవేరిన తర్వాత మళ్లీ వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. గ్రామ ప్రజలు ఈ అమ్మవారిని తమ కుటుంబ సభ్యురాలిలా భావిస్తారు. ఏ శుభకార్యం అయినా ముందు అమ్మవారిని దర్శించుకుని మొదలు పెడతారు. శ్రీ ఆర్యాంబదేవి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, గుండుగల్లు గ్రామానికి ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ప్రశాంతత, నమ్మకం కలుగుతుంది. ఇలా గుండుగల్లు గ్రామంలోని శ్రీ ఆర్యాంబదేవి తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ కరుణ కటాక్షంతో ఆశీర్వదిస్తూ నిలిచి ఉంది.